కొత్తగా ఏమీ సాధించలేకపోయినందుకు ఆమె తీవ్రంగా కుంగిపోయింది. నా దినచర్య ఆమెకు విషంగా మారింది. నా పని ఆమె బాధకు మూలమైంది. ఏది ఏమైనప్పటికీ అది నా తప్పే. నేను ఆమెకి అన్యాయం చేశాను. మేఘ ఉత్తరం వచ్చింది. ఆమె తమ్ముడు ఆది నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు. నేను కాదనలేకపోయాను. ఇన్నాళ్ల తరువాత ఈరోజు మేఘ స్వయంగా నన్ను ఆహ్వానించినప్పుడు నాకు గెలిచినంత ఆనందంగా అనిపించింది. ఒకప్పుడు మేఘ నన్ను అవమానించి వెళ్ళిపోయిందని తెలిసినప్పటికీ నా కళ్ళు ఆమె చిన్న సందేశంపైనే నిలిచిపోయాయి. ఉదయ్ పెళ్ళికి ఆదితో రా. నీ ఏకైక మేఘ. నీ ఏకైక మేఘ. మేఘ ఇంకా ఏమైనా కూడా రాయవచ్చు. ఉదాహరణకు కేవలం మేఘన లేదా నీ మేఘన అని. కానీ నాలాగే బహుశా ఆమె కూడా తాను కన్న కలలను ఛేదించుకోలేకపోయింది. ప్రేమ ఎక్కడో ఒక మూలలో పాతిపెట్టబడి ఉంది. అందుకే మునుపటిలాగే నీ ఏకైక మేఘ అని మళ్ళీ జాగ్రత్తగా రాయడానికి ప్రయత్నించింది. ఆమె ఇక్కడి నుండి వెళ్ళి నెలలు గడిచాయి. నాకు చెప్పి వెళ్ళిపోయింది. లేదా నిజం చెప్పాలంటే గొడవ తరువాత వెళ్ళిపోయింది. బహుశా 4 ఏళ్లుగా నాతో ఒకే రకమైన జీవితం గడపడం ఆమెకు చాలా విసుగు తెప్పించిందేమో. కొత్తదనం ఏమీ దొరకడం లేదని తీవ్ర నిరాశతో ఆమె లోలోపల కుంగిపోతుంది. నా దినచర్య ఆమెకు విషంగా మారింది. నా పని ఆమెకు బాధకు మూలంగా మారింది. నా జీవితం ఆమెకు భరించరానిదిగా తయారైంది. ఆమెకు నా సమయం కావాలి. కుటుంబ జీవితాన్ని గడపాలని ఆతృతతో ఉంది. నా మేఘ 4 ఏళ్లుగా నేను సెలవు తీసుకునే ఆ రోజు కోసం ఎదురు చూస్తుంది. ఆ రోజు నేను ఆమెతో తీరికగా కూర్చొని కొన్ని మాటలు మాట్లాడగలను. నేను ఆమెను ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళగలను. కానీ విచారమైన విషయం ఏమిటంటే ఆమె ఎదురు చూడడం ఆపలేదు. నాకు నా వ్యాపారం నుండి ఎప్పుడూ సెలవు దొరకలేదు. మేఘ ఒక సాధారణ భార్యాభర్తల్లా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపాలని కోరుకుంది. కానీ నాకు ఒక ఉన్నతమైన లక్ష్యం ఉండేది. దానికోసం నేను సర్వస్వం త్యాగం చేయవలసి వచ్చింది. భావోద్వేగాలకు సమయమే ఉండేది కాదు. మా భావోద్వేగ కార్యకలాపాలన్నీ ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయో నాకు తెలియదు. ఇప్పుడు కేవలం ప్రాక్టికల్ జీవితం మాత్రమే మిగిలింది. మేఘ నాతో ప్రేమగా ఫిర్యాదు చేసినప్పుడల్లా నేను ఒక సమాధాన మాటతో దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించేవాడిని. మేఘ, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను పనికి వెళ్లకుండా 4 గంటలు ఇంట్లో ఉంటే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించు. ప్రాక్టికల్గా ఆలోచించు. నీ భావోద్వేగాలను వదులుకో. మేఘ బాధపడేది. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. మేఘ నాతో నిజంగా సంతోషంగా లేదు. ఆమె ఎంతో పశ్చాత్తాపంతో జీవించింది. జంటలను చూస్తూ తన భర్త తనను కూడా అలా ప్రేమించాలని ఆమె ఎంతగానో తపించి ఉంటుంది. అందుకే ఆమె ఎంతో ఆతృతతో వచ్చి, అనూప్, ఇది చాలా మంచి సినిమా. సాయంత్రం త్వరగా వస్తావా? ఈ ఒక్క రోజుకి రా. ఆ తరువాత నేను దాని గురించి ఇంకేమీ మాట్లాడను అని చెప్పేది. నేను కాదనలేకపోయాను. కానీ తిరిగి వచ్చే దారిలో ఏదో ఒక ఆఫీసు పనిలో చిక్కుకుపోయేవాడిని. లేదా ఎవరో ఒక అధికారి నన్ను ఇరికించేవారు. నేను నా భార్యతో బయటకు వెళ్తున్నానన్న విషయం కూడా చెప్పలేకపోయేవాడిని. ఇక పాపం మేఘ సిద్ధమయ్యాక ఎదురు చూసి విసిగిపోయేది. మొదట చాలా బాధపడేది. కానీ ఆ తరువాత ఆ సినిమాకి వెళ్ళడం గురించి అడగడం పూర్తిగా మానేసింది. దానివల్ల ప్రయోజనం లేదని ఆమెకు అర్థమైంది. ఒకరోజు మేఘ డైరీలో ఇలా రాసి ఉంది. అనూప్, నువ్వు నా కోసం కాకుండా కేవలం వ్యాపారానికి మాత్రమే చెందిన వాడిలా ఉన్నావు. బహుశా నువ్వు దీనికోసమే పుట్టావేమో. మధ్యలో నేను ఎక్కడి నుండి వచ్చాను?
నాకు భార్య హక్కును పొందే అర్హత లేదు. నా గుండెలో తీవ్రమైన కోపం నిండిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇవి నా తొలి రోజులు, పోరాటపు రోజులు. నేను నా పూర్తి సమయాన్ని నా భర్తకే కేటాయించాలి. ఒక్కసారి నేను నిలదొక్కుకుంటే అంతా బాగుంటుంది. మేఘ ఎప్పుడు తనను తానే ఎంతో ఓదార్పునిచ్చుకునేది. ఆ రోజు నా మీద నాకే తీవ్రమైన కోపం వచ్చింది. నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నేను మేఘకు తన సొంత ఇల్లు ఒకటి ఇచ్చి ఉండొచ్చు. అందులో తను ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. దాన్ని తను అలంకరించుకోవచ్చు కూడా. కానీ ఉద్యోగం చేస్తూ నా ఆత్మను బందీగా ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. అదొక విచిత్రమైన సందిగ్ధం. మేఘ నిరాశను నేను చూడలేకపోతున్నాను. ఆ సాయంత్రం నేను సినిమా సమయానికి సరిగ్గా ఇంటికి చేరుకొని మేఘను ఆశ్చర్యపరుస్తూ, మేఘా, ఈరోజు సినిమాకి వెళ్దాం అన్నాను. మేఘ ఆనందంతో గంతులు వేస్తుందని అనుకున్నాను. కానీ లేదు, అలాంటిదేమీ జరగలేదు. బహుశా అంతసేపు వేచి ఉండడం వల్ల ఆమె అలసిపోయి ఉండవచ్చు. లేదా ఆమె నిరాశకు లోనై ఉండవచ్చు. మొదట నేను ఆమెను ఆట పట్టిస్తున్నానని అనుకుంది. జోకులు ఆపండి అని ఆమె గట్టిగా అరిచింది. నేను పట్టుబట్టగా ఆమె చాలా మెల్లగా, కానీ మీ పనికి నష్టం జరుగుతుంది అని చెప్పింది. నేను రెట్టింపు ఉత్సాహంతో, పనిని మర్చిపో, అది ఎప్పుడూ ఉండేదే, ఈరోజు ఏ పని జరగదు, మనం సినిమాకి వెళ్దాం అని అన్నాను. అప్పుడు మేఘ కళ్ళలో ఎప్పటిలాగే అదే మెరుపు మెరిసింది. నేను మా అమ్మని అడుగుతాను అని చెప్పి ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఈరోజు సూర్యుడు పడమటి నుండి ఉదయించినట్టున్నాడు. అనూప్ నన్ను సినిమాకి వెళ్దామని అడుగుతున్నాడు. నేను వెళ్ళనా? ఆ రోజు తరువాత పాపం మేఘకు మళ్ళీ అంత మంచి అదృష్టం ఎప్పుడూ కలగలేదు. నాకు కూడా పని నుండి ఎప్పుడూ సెలవు దొరకలేదు. నేను ఎప్పుడూ గమనించే ఒక విషయం ఏమిటంటే, నేను తనను నిర్లక్ష్యం చేస్తున్నానని, సరిగ్గా చూసుకోలేకపోతున్నానని మేఘ నాపై గట్టిగా ఫిర్యాదు చేసినప్పటికీ ఆమె ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఆమె నా ప్రేమ కోసం ఎంతగా తపించిందో నన్ను అంతగా ప్రేమించింది. అందుకే ఆమె నన్ను ద్వేషించి వదిలి వెళ్ళాలనుకున్న రోజున కూడా నేను పూర్తిగా మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే మేఘలోని ఆ స్త్రీ నేను లేకుండా ఎప్పటికీ జీవించలేదని నాకు తెలుసు. మేఘ భయపడి కొన్ని రోజుల తరువాత నా దగ్గరకే తిరిగి వస్తుంది. బహుశా మేఘ నన్ను ఎంత ఎక్కువగా ప్రేమించిందో నేను ఆమెను అంతగా నిర్లక్ష్యం చేయవలసి వచ్చింది. నేను మాటలతో కూడా ఆమెను ఎప్పుడూ ఓదార్చలేకపోయాను. దానికి బదులుగా నేను ఎప్పుడూ ఆమెకు ప్రాక్టికల్ జీవితం గురించి బోధించేవాడిని. ఆ తరువాత ఒకరోజు ఒక భయంకరమైన తుఫాను విరుచుకుపడింది. నన్ను ఎంతగానో ప్రేమించిన నా మేఘ నా ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె ఉత్తరం నా చేతుల్లోనే ఉండిపోయింది. దాన్ని నేను ఈనాటికి ప్రతి రాత్రి పడుకునే ముందు ఒకసారి చదివి, నిద్రపోయే ముందు మెల్లగా నా దిండు కింద పెడతాను. నేను కళ్ళు మూసుకున్నప్పుడు దానిలోని అక్షరాలు మళ్ళీ కనిపిస్తాయి. అనూప్, చాలా కాలం తరువాత మీకు తెలుగులో రాయడానికి కూర్చున్నాను. మీరు పెట్టిన కఠినమైన నిషేధం నాకు స్పష్టంగా గుర్తుంది. ఎప్పుడైనా సరే విషయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఎర్ర సిరాతో 2 అండర్లైన్లు పెట్టి ఆంగ్లంలోనే రాయాలి. కానీ నిజం చెప్పాలంటే మీ ఈ నియమాలన్నీ మోయలేక నేను అలసిపోయాను. మీ మీద కూడా నాకు విసుగొచ్చింది. ఇప్పుడు ఈ విసుగు ఎంత తీవ్రమైందంటే నేను భరించలేకపోతున్నాను. బహుశా మీకు డబ్బే సర్వస్వం కావచ్చు. మీ జీవితంలో నాకు ఏ ప్రాముఖ్యత లేదు. మన మధ్య ఒకప్పుడు కొంత ప్రేమ ఉండేది. అది ఇప్పుడు పోయిందని నేను అనుకుంటున్నాను. దాని కాలపరిమితి ముగిసిపోయింది.
దీన్ని ఇంకా కొనసాగించడం అవివేకం. ఈ బంధం ముగిసిపోతేనే మంచిది. మీ నిర్లక్ష్యం నన్ను ఎంతగానో నిరాశతో నింపేసింది. దాంతో ఒకే ఒక్క నిర్ణయం తీసుకోవడం నాకు సహజంగా అనిపించింది. కానీ దాన్ని మీకు చెప్పడం నాకు చాలా కష్టంగా ఉంది. 5 ఏళ్ల క్రితం మన మొదటి ప్రతిపాదన జరిగింది. నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావు. మరి ఈరోజు ఇన్నాళ్ల తరువాత నేనే నీకు మళ్ళీ ప్రతిపాదిస్తున్నాను. నువ్వు నాకు ఇంకేమీ ఇవ్వలేవని ఆశిస్తున్నాను. కానీ బహుశా ఈ మాత్రం స్వేచ్ఛ ఇవ్వగలమేమో. త్వరగా ఒక నిర్ణయం తీసుకో. ఎందుకంటే నేను త్వరలోనే ఒక ఒత్తిడి నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను. మీ మేఘన. నేను చివరికి వచ్చేసరికి మాటలన్నీ నా గొంతులో ఇరుక్కుపోయినట్లు అనిపించాయి. నేను మేఘాకి నా సమయాన్ని ఇవ్వలేకపోతే ఇంకెవరికి సమయం ఉండదని తెలిసి మాట్లాడకుండా ఆగిపోయాను. ఒకవేళ మేఘ నా నుండి స్వేచ్ఛ కోరుకున్నా ఆమె నా దగ్గరకే తిరిగి వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఆమె దూరంగా ఉన్నప్పటికీ మేఘ ఈరోజు నాకు మరింత దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ఆమెపై నేను కోల్పోయిన ప్రేమ శాశ్వతంగా తిరిగి ఉద్భవించింది. మేఘ నాది, ఎప్పటికీ నాదే. ఆమె వెళ్ళిపోయిందనే కోపమంతా నెమ్మదిగా ఆవిరైపోయింది. పాత జ్ఞాపకాలు పైకి వచ్చాయి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు సినిమా పోస్టర్లలా పేరుకుపోవడం మొదలయ్యాయి. గర్వం మళ్ళీ తలెత్తడం మొదలయ్యాయి. కానీ నన్ను నేను నియంత్రించుకున్నాను. ఆత్మగౌరవం కోసం ప్రేమను కోల్పోకూడదు. ఎంతో ఆతృతతో, అధికారంతో రాసిన మేఘ ఉత్తరంపై నా కళ్ళు నిలిచిపోయాయి. నీ ఏకైక మేఘ. ఈ కథ ఇంతవరకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ఛానల్ క్లిక్ కథని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.